అక్కడ ఇక్కడ ఏమో గాని పట్నంలో మాత్రం బరాబర్ గెలిచి చూపెట్టాలే అన్నట్టే తయారైతున్నాయి పార్టీలు. ఓ దిక్కు అధికారంలో ఉన్న షే పార్టీలు, ఇంకో దిక్కేమో పట్నం అంతా మాదే అంటున్న కార్ పార్టీలు, అటు తగ్గేదేలే అంటున్న కాషాయ పార్టీలు. అందరికందరూ జూబ్లీ హిల్స్ గడ్డ మీద జెండా పాతేంగే అని అంటుర్రు. తిరిగి తిరిగి వేసుకున్న చెప్పులు అరగాలే, ముచ్చట్లు చెప్పి చెప్పి గొంతు నొయ్యాలి. ఎలక్షన్లు అంటే మరిగా చిన్న ముచ్చట్న చెప్పుండ్రి. అందుకే గట్టిగానే తిప్పల పడతాండ్రు మన లీడర్ సాబులు. ఎగస్ పార్టీ వాళ్ళు సై అంటే సై అన్నట్టే చేస్తాండ్రు. కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఎవరిని నిలబెట్టాలి ఏం కథ అనే దాని మీద ఆలోచనలు చేసిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ సారు తతిమ లీడర్లంతా కూకొని మాట ముచ్చట్లు చేసుకుండ్రు. మరిగా టికెట్ ఎవరికి ఇస్తారో ఏమో గాని నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, మైనంపల్లి హనుమంతరావు, కంజర్ల విజయలక్ష్మక్క పేర్లు అయితే గట్టిగా వస్తున్నాయి. ఓటర్ల జాబితా కూడా విడుదలైంది కాబట్టి అభ్యర్థి పేరు ఖరారు చేస్తే అయ్యపాయ అన్నట్టు చూస్తుండ్రాట. మరిగా చూడాలే టికెట్ ఎవరికి ఇస్తారో. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు మాగంటి గోపినాథ్ ఇంటి ఆమె సునీతక్కకు టికెట్ ఇచ్చిండ్రు. ఇప్పటికే ప్రచారం కూడా చాలు చేసిండ్రు. మళ్ళోసారి గులాబీ జెండా ఎగిరేయాలన్నట్టు చూస్తాండ్రు. గిట్లనే బోరబండలున్న యూసుఫ్ నగర్లో తిరిగిండు కేటీఆర్ సారు. కొత్తగా పెట్టిన ఓ వాటర్ ప్రూఫింగ్ కంపెనీ చాలు చేసిండు. అంతేకాదు కారు పార్టీ ఆఫీసుకు వాటర్ ప్రూఫింగ్ చేసే పని అప్పచెప్పిండట వాళ్లకు. ఇక ఒక్క కారు పార్టీ వాళ్ళే కాదు, చెయ్యి పార్టీ వాళ్ళు కూడా బస్తీల పోటీ గట్టిగానే తిరుగుతాండ్రు. మరిగా ఎవరు గెలుస్తారో ఏమో కానీ పోటీ అయితే బరాబర్ నడిచేటట్టున్నది. చెయ్యి పార్టీ వాళ్ళు సుతా ఎలక్షన్ల నిలబడే అభ్యర్థి ఎవరో చెప్తే ఇంకింత ఉడికెక్కుతుంది పట్నం రాజకీయం.